ఏమో అనుకున్నాం కానీ తెలంగాణ రోడ్లు భవనాల శాఖల ఇంజనీరు కొలువు చేస్తున్న మోహన్ నాయక్ సార్కు పైసల మీద మోహం బాగానే ఎక్కువ ఉన్నట్టున్నది కదా. సారు ఇంజనీర్లకే పెద్ద కల్నాయకులు ఎక్కువ ఉన్నాడని, వచ్చే జీతం కంటే ఆస్తులే బాగా వెనకేసిండని ఏసీ బోలు ఇంట్లోకి పోయి లెంకుతే మహారాజుల ఖజానాల బయటపడ్డట్టు నిధి నిక్షేపాలు ధనరాశులు బయటపడ్డాయి. ఇట్లా సార్కు హైదరాబాదు నిజామాబాదుల 11 జాగాల కోటాను కోట్ల ఇలువకల బంగ్లాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లు, పొలాలు, ఫామ్ హౌజులు ఉన్నాయట. ఇక వాటి కాయిదాలన్నీ మర్రేసి ఏసీ బోళ్ళకే యాస్టకు వచ్చింది. ఇక ఇంట్లో వెళ్ళిన సొమ్ములు చూడురి ఎంతున్నాయో. 60 లక్షల నగదు, 2.5 కిలోల బంగారం. మరి అన్నం తినకుంటే వీళ్ళు అంచం తినే సార్ కాగో వెండి కంచాలు ఎందుకో కానీ అవి కూడా బాగానే ఉన్నాయి. ఇక అవన్నీ కలిపితే ఇప్పుడున్న రేటు ప్రకారంగా ఓ 200 కోట్లకు మీదనే వెళ్తాయని టాకిన పడుతున్నది. సారు రోడ్ల భవనాల శాఖ ఇంజనీర్ కాబట్టి ఏ బిల్లు అయినా సార్కు నైవేద్యం పెట్టకుంటే అసలు బిల్లులను అనుగ్రహించేటోడే కాదట. అట్లిగా కాంట్రాక్టర్లు ఇచ్చే నైవేద్యం ప్రసాదాలు ఆరగించి వాళ్ళను అనుగ్రహించి ఇవన్నీ సంపాదించిండట. ఇక వచ్చే జీతం కంటే 300 రెట్ల ఎక్కువ సంపాదన సంపాదించిండని ఏసీ బోలు కేసు రాసుకున్నారు. అగ చూడు రే దొరికినాయి, ఎట్లా దొరికినాయి, సీక్రెట్గా దాచుకుని ఇంకేమన్నా కూడా బయటపడతాయా ఏందని చిన్నవై కూర్చున్నట్టున్నాడు పాపం.